హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన రచ్చ వ్లాగ్స్. ఇవాళ అయితే మనము మహీంద్రా 3X కార్ రివ్యూ చేస్తున్నాము. రాకేష్ అన్నది ఎందుకంటే తీసుకొని కూడా ఆల్రెడీ 1.5 year అయింది. 1.5 year అయింది. మళ్ళీ 17,000 kilometers తిరిగిండు అన్న. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరన్నా ఈ వెహికల్ తీసుకోవాలంటే రివ్యూ అంటే యూస్ఫుల్ అవుతుందని మనం ఈ రివ్యూ చేస్తున్నాము. చూద్దాం రివ్యూ, మళ్ళీ దీని ఫ్యూచర్స్, మళ్ళీ దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ మొత్తం మీకు ఏదున్నా మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు అర్థం చేపిస్తాం. ఈ కార్ల ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో, నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇలా AX5 వేరియంట్లో ఏమేమి వస్తాయో. సో లెట్స్ గో గైస్. దీని సేఫ్టీ రేటింగ్ ఎంత అన్న? సో గ్లోబల్ ఎన్కాప్ లో ఇది మహీంద్రా మోస్ట్లీ బండ్లు 5 star వస్తుంది. సో ఆబ్వియస్లీ మనది కూడా 5 star బండి. అంటే ఎయిర్ బ్యాగ్స్, 6 air bags, ఏ కార్ అన్నా వేసుకో ఇవాళ అన్ని స్టాండర్డ్ 6 air bags. సేఫ్టీ మాత్రం సేఫ్టీ పరంగా మాత్రము బిల్డ్ క్వాలిటీ వస్తే నీకు అర్థమవుతుంది. 5 star సేఫ్టీ. చైల్డ్ కి మాత్రం 4.5 ఉంది. బెస్ట్ ఉంది సేఫ్టీ ఫీచర్స్. అవును పని చేస్తాను నేను. బేసికలీ ఈ బానెట్ ఎంత వెయిట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒకసారి చేయబెట్టు, అర్థమవుతుందా నీకు ఫీల్? ఎందుకంటే అదే మహీంద్రా బండ్లు ఏంటంటే కొంచెం బిల్డ్ క్వాలిటీలు మస్తు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఇంజన్ మాత్రం వచ్చేసి మనకు 1.2 liter M స్టైలియన్ ఇంజన్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియదు కాబట్టి ఏంటంటే ఒకవేళ నేను బండి ఎప్పుడన్నా ఒక 2 weeks ఒకసారి 3 weeks ఒకసారి తీసిన అంటే ఒక్కసారి తీసి చెక్ చేయించుకుంటాను ఏమేమి ఉన్నాయో లేదా. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను బండి బయట పెడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కింద ర్యాట్ మ్యాష్ వేయించినాను. కనిపిస్తుంది ఆ జాలి, ఎందుకంటే వెల్కల్ పోకుండా ఆ ర్యాట్ మ్యాష్ ఎంత నేను బయట వేయించినా కానీ అది 5,000 rupees వేయించిన. అది వేయించిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా నాకు ర్యాట్స్ రాలేవు లోపల రానికి. ఎందుకంటే ఇంతకు ముందు లోపల పోయినాయి, చిన్న చిన్న పిల్లలు పెట్టినాయి. నయం ఏంటంటే వైరింగ్ కట్ చేయలేదు. ఆ వైరింగ్ కట్ చేస్తే మళ్ళా మనకి పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి అందుకోసం కింద ర్యాట్ మ్యాష్ సిస్టర్ రోడ్లో వేయించిన నేను. అది 5,000 rupees ర్యాట్ మ్యాష్ కొత్త నడుస్తుంది. కన్నా కూడా నీకు 2 క్వాలిటీస్. ఒకటి ఏంటంటే నీకు ఐరన్ వస్తుంది, ఒకటి అల్యూమినియంది. ఇది అల్యూమినియంది ఏంటంటే దీంతో రస్ట్ పట్టాలి మనకి. సో ఇది వేయించుకుంటే మనకు బెనిఫిట్. అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమి వేయించినావు? ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూడు, నేను షోరూమ్లో నాకు మాత్రం 10,000 వర్త్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇస్తా అన్నాడు. నేనేం చేసిన టోటల్ 40,000 ఎక్స్ట్రా ఫిట్టింగ్ తీసుకున్నా. ఎక్స్ట్రా ఫిట్టింగ్లో 40,000 తీసుకుంటే మళ్ళీ డిస్కౌంట్ అడిగిన. అన్న నాకు 40,000 చేస్తున్నా కదా బిల్ మొత్తం, ఇంకొంచెం అంటే లాస్ట్ నాకు 15,000 ఇచ్చిండు. అంటే 25,000 నా చెప్తాను పడ్డాయి, 15,000 షోరూమ్ కూడా ఇచ్చిండు. ఆ 40,000 యాక్సరీస్ వర్త్ ఏమైందో చూపిస్తాను నేను. అందులో వచ్చేసి నీకు ఇలా ఫాగ్ ల్యాంప్ లేకుండే, AX5 మోడల్ కాబట్టి ఇలా ఫాగ్ ల్యాంప్ రాదు. ఈ ఫాగ్ ల్యాంప్ వర్త్ వచ్చేసి 5,000 rupees. మళ్ళీ వచ్చేసి ఇది ముంగట బంపర్ చూసుకున్నట్టయితే ఇది సేఫ్టీకి షోరూమ్ నుంచి వేయించినాయి. ఎందుకంటే ఇది వేయించిన తర్వాత ఇంకా లుక్ మస్తు వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 7,000 ప్లస్ 5,000 ఎంత 13,000 12,000. దాని తర్వాత వచ్చేసి ఇది రెయిన్ వైజర్లు, ఈ మహీంద్రా కంపెనీ షోరూమ్ నుంచి వేయించినాయి. ఇవి కూడా దీని వాల్యూ వచ్చేసి 3,000 rupees. మళ్ళీ వచ్చేసి ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇల్యూమినేటెడ్ లైటెడ్ XUV3X అని వస్తాయి, డోర్ ఓపెన్ చేస్తున్నాయి. ఇది నైట్ పూట నీకు మంచిగా అనిపిస్తుంది. ఇది టోటల్ 4 sides ముంగట, బ్యాక్ సైడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. దీన్ని చూసుకోవచ్చు. ఇక XUV3X కూడా. దాని తర్వాత వచ్చేసి మెయిన్ కాస్టింగ్ నాకు ఎక్కడ పోయిందంటే ఈ సీట్ కవర్లు వేయించిన నేను షోరూమ్ నుంచి. ఇప్పుడు నువ్వు చూసుకోవచ్చు మొత్తం కంపెనీ ఫిట్టెడ్ సీట్స్. ఇప్పటి వరకు నాకు సీట్లకి ఇంత స్మెల్ రాలేదు. 1.5 year అవుతుంది కానీ మస్తు ఉంది కంఫర్ట్. ఇప్పుడు నువ్వు చూసుకున్నట్టయితే నాకు బేసికలీ 10,000 rupees సీట్ కవర్స్ అయినాయి. ఎందుకంటే కంపెనీ ఫిట్టెడ్ వేయించిన. ఫిట్టింగ్ కూడా ఎంత మస్తు ఉంది. మొత్తం ఇక 3X అని ఉంది. బ్రాండింగ్ కూడా బకెట్ ఫిట్టెడ్ మంచిగా బయట వేపిస్తే ఏంటంటే ఎట్లా పడితే అట్లా చేస్తారు. మంచిగా ఫిట్టెడ్తో సీట్ కవర్లు వేయించిన. మళ్ళీ వచ్చేసి నాకు దీని నెంబర్ అవి వచ్చినాయి. అవి తీసుకున్నాను. ఏంటి సన్షెడ్ తీసుకున్నా. నువ్వు చూసుకున్నట్టయితే ఇక ఈ సన్షెడ్స్ ఉన్నాయి చూడు, మ్యాగ్నెటిక్. ఇవి బేసికల్ ఏంటంటే ఇప్పుడు నీకు విండోకి ఇట్లా పెట్టాలి. నీకు చూపిస్తా. జస్ట్ నీకు ఇది మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఇట్లా హ్యాంగ్ చేసుకోవాలంటే. ఇది యాక్చువల్లీ మ్యాగ్నెట్ హోల్డ్ అయిపోయింది ఇట్లా. నెక్స్ట్ స్టోరేజ్ గార్డ్లు వేయించిన. దీని ప్రైస్ మనకి 500 rupees డోర్. అది 4 doors మ్యాట్. ఈ నార్మల్ మ్యాట్స్. ఇగో మీరు చూసుకున్నట్టయితే 3D మ్యాట్స్ వేయించిన షోరూమ్లో. ఇది కూడా ఇవన్నీ షోరూమ్లో వేయించిన. బయట ఏం వేయించిన అంటే బయట ఏంటంటే బేసికలీ AX5 మెయిన్ ఏంటంటే నా బండికి చూసుకోవచ్చు ఇది డ్యూల్ కలర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలరు కంపెనీ నుంచి రాలేదు. ఇది ఏంటంటే నేను స్టిక్కరింగ్ చేయించిన. ఇది
ఇప్పటి వరకు చేపించి కూడా బండి వేసుకున్న ఒక 2 months తర్వాత చేయించిన ఆల్మోస్ట్ 1 year అయింది. డ్యూయల్ కలర్కి జస్ట్ బయట ఎంత 3000 రూపీస్కి వేసిండు నాకు మొత్తం. ఇది ఏంటంటే ఇట్లా గుంస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, కానీ తీయ నేను, ఎందుకంటే దీంతోనే లుక్ వచ్చింది బండికి. ఇంకోటి బయట బంపర్ రేర్ బంపర్ వేయించిన బుల్గాడు. ఫస్ట్ ఈడుండే బంపర్, అది వీడికెళ్ళి గుద్దిండు మొత్తం 3-4 సార్లు అయింది. ఎందుకంటే మస్తు మంది పెట్టి ఇప్పటివరకు ఏం కాలేదు, ఎందుకంటే ఇది వెళ్ళిపోతే ఎప్పుడో విరిగిపోతుండేది. ముంగట్టుకెళ్ళి బండి నష్టం మనకు నమ్మకం ఉంది. మనం ఎట్లా మనం సడన్గా బండి ఆపినం చేసినామంటే వెనకాల వచ్చి పెట్టేస్తాడు. అందుకోసం ఈ బంపర్ సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను వెనకాల కంఫర్ట్ విత్ సీట్ కంఫర్ట్ విత్ నీ స్పేసింగ్ చూపిస్తా. ఇది ఆబ్వియస్లీ నేను ఇప్పుడు బండి నడుపుతున్నా, నా అడ్జస్ట్మెంట్తో నడుపుతున్నా. నేను కూర్చున్న తర్వాత కూడా చూడు నీ స్పేస్ చూడు ఎంత ఉంది. హైట్ గిట చూడు, నా హైట్ వచ్చేసి 5.8 నీ స్పేసింగ్. ఇప్పుడు నువ్వు కూడా 6 ఉన్నావు ఆల్మోస్ట్, నీకు కూడా తాకదు. అయినా నీ స్పేసింగ్ మంచిగా ఉంది. నేను ఒక్కడిని, నా పక్కన ఇంకోటి ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. వేరే ఇదే సెగ్మెంట్లో వేరే బండ్లు అంటే 2+ ఒక చైల్డ్ కూర్చోవచ్చు. ఇంట్లో ముగ్గురు అడల్ట్ ఈజీగా కూర్చోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంది. ఇంకోటి నేను డోర్ నాయిస్ కూడా చూపిస్తాను. నాకు ఏం బెనిఫిట్ అంటే ఎప్పుడు కారు డోర్ బిల్డ్ క్వాలిటీ డోర్ క్లోజ్ చేసేటప్పుడు సౌండ్ ఇదిగో ఎట్లా వస్తుంది గట్టిగా, మొత్తం మెటల్ సౌండ్. అంటే ఇప్పుడు వేరే ప్రెస్ చేసినా కూడా వెళ్ళిపోతుంది లోపల నీకు. ఇప్పుడు ఇంట్లో మీరు బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 360 లీటర్ బూట్ స్పేస్. ఇదే వచ్చేసి నేను బయట వేయించుకున్నాను. హార్డ్ చెక్క ఇది బేసికలీ. బూట్ మనకు ఉంది. ఇప్పుడు ఎన్ని ట్రావెల్స్ ఎన్ని ట్రిప్స్ కొట్టినా కానీ నాకు ఈ బూట్ సరిపోయింది. ఎక్కువ మంది ఎంత చిన్న కార్ ఉంటే అంత అదే బూట్ అంటారు అందరూ. బూట్ కొంచెం ఉంది, బూట్ కొంచెం ఏంది మంచిగా అనుకొని పోతాడు లేమన్నా. ఎంత అవసరం ఉంది అంతే పెట్టుకుంటాం మనం సామాన్. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంజన్ ఇది 1.2 లీటర్ ఇంజన్. పర్ఫార్మెన్స్ మాత్రం ఇట్లా తొక్కుతో బండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ప్రెజర్ మాత్రం జబర్దస్త్ కార్లో. ఎందుకంటే వేరే కార్లు కూడా నడిపించిన అంటే దీనంత పికప్ అయితే కనిపించలేదు నాకు 1.2 లీటర్ ఇంజన్ లాగ్ ఏం లేదు. కానీ కొంచెం అదే ఫస్ట్ గేర్ తర్వాత కొంచెం పికప్ దానికి ఒక 2-3 సెకండ్ టైం పడుతుంది అనుకుంటే. ఇప్పుడు దీన్ని టెస్ట్ కూడా వేసాను. 0 to 100 ఎంత 8 to 9 సెకండ్ మధ్యలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అంటారు ఎక్కువ స్పీడ్ లో నాయిస్ ఏమో మిస్తుంది అంటే హైవేలో అసలు. ఇప్పుడు నువ్వు కార్ స్పీడ్ నీకు లాస్ట్ హై స్పీడ్ ఎంత 140 కొట్టినా కానీ హైవే పైన ఆబ్వియస్లీ. సో బయట నాయిస్ మాత్రం మనకి ఏం వస్తలేదు. అంటే ఇప్పుడు దీని డాంపింగ్ మంచిది కాబట్టి మనకి ఇప్పుడు అవుట్ సైడ్ నాయిస్ అంత ఏం రాదు. హైవేలో ఓవర్టేకింగ్ ఎట్లుందమ్మా? అంటే పవర్ ఓవర్టేకింగ్ చేస్తావు కదా, ఓవర్టేక్ ఏమైనా లాగ్ ఉందా లేదా? ఈజీగా వెళ్ళిపోతుంది బండి. ఓవర్టేక్ చేయాలంటే ఈజీగా చేయగలుగుతాం. మళ్ళీ ఇంకా గేర్ బాక్స్ ఎట్లుందా? స్మూత్ ఉందా? గేర్ బాక్స్ అయితే పర్ఫెక్ట్ స్మూత్ ఉంది కారీగా. నేను గేర్ డ్రాప్ చేసిన ఇట్లా గేర్ అప్గ్రేడ్ చేసిన ఈజీగా అవుతుంది. ఏమైందంటే ఇప్పుడు క్లచ్ పట్టుకున్న గిట రిలీజ్ చేసిన తర్వాత స్మూత్గా అవుతుంది. ఏమట్లా ల్యాగ్ లాంటిది ఏం లేదు. కంఫర్ట్ ఎట్లుందన్న సస్పెన్షన్? ఇప్పుడు మన సిటీ రోడ్లో తెలిసిందే కదా, గుంతలు ట్రాఫిక్ అంటే గుంతలు ఎక్కువ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ పైన సస్పెన్షన్ ఎట్లుంది? ఆబ్వియస్లీ ఏ బండి అన్నా ఒకవేళ మనం 100 స్పీడ్ల గుంతలు ఎత్తేస్తే ఆబ్వియస్లీ నీకు ఆ సస్పెన్షన్ ఫీల్ అనేది కనిపిస్తుంది. బేసికలీ ఇప్పుడు 60-70 స్పీడ్లో కూడా ఇప్పుడు నీకు గుంతలే మన బండి వాడినా కూడా నీకు అంత ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ జబర్దస్తుంది. బ్రేక్స్ బ్రేక్స్ ఇగో అర్థమైందా ఎట్లుంది? వెనకాల ఓల్డ్ లేడు కాబట్టి బ్రేక్ కొట్టినా. కంఫర్ట్ వెనకాల చూపెట్టు, ఈజీగా కంఫర్టబుల్ గా ముగ్గురు కూర్చోవచ్చు. విత్ మిడిల్ ప్యాసింజర్ ఆమ్రెస్ట్ సీట్ వచ్చింది దీనికి. అంటే ఇవాళ రేపు అన్ని బండ్లకు వస్తున్నాయి అనుకో. స్పేస్ మాత్రం అంటే ఇప్పుడు దీని బూట్ కొంచెం తక్కువ ఉంది. బూట్ ఎంత ఉంది? 393 లీటర్స్ అనుకుంటా, సారీ 360 లీటర్స్ బూట్. కానీ బూట్ తక్కువ ఉంది కాబట్టి జర వెనకాల స్పేస్ మాత్రం మంచిది. ముగ్గురు కంఫర్ట్ ఈజీ కూర్చోవచ్చు విత్ నీ స్పేసింగ్. బెస్ట్ కార్. ఇప్పుడు దీనిలో ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈడ చూపెట్టు. ఇప్పుడు ఈ కంఫర్ట్ మోడ్ యాక్టివేటర్ అని కనిపిస్తుంది నాకు. ఇది ఇప్పుడు సిటీ డ్రైవింగ్కి నేను మోస్ట్లీ ఇది కంఫర్ట్ మోడ్లోనే బండి నడుపుతా. ఒకవేళ నాకు హైవే మీద పోవాలనుకో నేను బండి చేంజ్ చేస్తున్నా. స్పోర్ట్స్ మోడ్లో వచ్చింది ఇప్పుడు బండి. ఏంటంటే స్టీరింగ్ ఎట్లా వేసి హార్డ్ అయిపోతాయి స్టీరింగ్ కొంచెం.
ఏంటంటే ఇది మనం ఎందుకు బెనిఫిట్ అంటే ఆబ్వియస్లీ ఓఆర్ఆర్ పైన హైవేల పైన నువ్వు 100+ కొడతావు కాబట్టి అప్పుడు సడన్ గా నీకు ఏమన్నా స్టీరింగ్ తిప్పాలన్నా గిట్ట నీకు అంత ఎఫెక్ట్ అనిపించదు. అందుకోసం మాక్సిమం స్పోర్ట్స్ పైన నడుపుతాను బండి. ఇంకా ఇప్పుడు అందరికి ఇప్పుడు ఫీచర్స్ అయితే అందరు ఇస్తారన్న, మెయిన్ మైలేజ్ ఎట్లా ఇస్తారు అదొకటి అడగకు అన్నాడు కానీ మైలేజ్ ఒకటి అడగకు. ఇగో నేను బండి కావాలంటే మైలేజ్ వస్తుంది అంతే. ఇప్పుడు నేను బండి రికమెండ్ ఎవరికి చేస్తా తెలుసా, ఈ బండి ఒకవేళ మైలేజ్ గురించి చూసుకుంటున్నారు అంటే ఈ బండి మాత్రం కొనకూడదు. ఎందుకంటే ఇది సిటీలో అన్ని బండ్లు మాక్సిమం ఇవాళ రేపు అంతేస్తున్నాయి అనుకో, ఆన్ యావరేజ్ 10 ఇస్తుంది మైలేజ్ సిటీ డ్రైవింగ్ లా. హైవేలో నేను 17,000 ఇగో నువ్వు చూసుకున్నట్టయితే 17 కిలోమీటర్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎంత మంచిగా నడిపినా ఎంత చేసినా కూడా 13-14 కంటే ఎక్కువ ఇవ్వాలి హైవేలో. సిటీలో మాత్రం 10 ఇస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది బండి. ఈ వెహికల్లో ఒకవేళ నువ్వు నీ అంటే ఇప్పుడు మంత్లీ రన్నింగ్ ఎక్కువ ఉందనుకో నీకు ఆబ్వియస్గా డీజిల్ తీసుకుంటాం. కానీ డీజిల్ కూడా నితిన్ గడ్కరీ ఏమంటున్నా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత బంద్ అయిపోతుంది అంటాడు డీజిల్. సో డీజిల్లో దీన్ని నేను రివ్యూ చూసిన, డీజిల్లో నీకు మినిమం సిటీలోనే 18 ఇస్తుంది మైలేజ్, హైవే పైన 22-24 ఇస్తుందంట. ఫ్యూల్ ట్యాంక్ ఉంది 43 లీటర్స్, అంటే మాక్సిమం ఇప్పుడు 40 వరకు ఇచ్చిన. ఇప్పుడు నేను ట్రిప్లలో పోతే ఫుల్ ట్యాంకే తెప్పిస్తా. ఆన్ అండ్ యావరేజ్గా 10 పెట్టుకున్న గిట్ట 4,000కి 40 లీటర్స్కి ఒక 450 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. 450 to 500 మధ్యలో ఇస్తుంది అనుకో, అంటే అది కూడా హైవేలో. ఇప్పటి వరకు తీసుకొని 1.5 year కానీ వస్తుంది బండి. 1.5 year అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పటి వరకు ఇంత ల్యాగ్ రాలే. ఇప్పుడు నువ్వు చూసుకో ఇంత స్మూత్ అవుతుంది. ఇప్పుడు దీని నావిగేషన్ కానీ ఏంటంటే యాపిల్ కార్ప్లే గిట్ట సుఖం ఉంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో అదే ఇట్లా ప్రాపర్గా ఉంది రెస్పాన్స్. ఇప్పుడు నేను దీంట్లో అలెక్సా ఇన్బిల్డ్ ఉంది, మళ్ళీ వచ్చేసి ఇప్పుడు యాపిల్ కార్ప్లే కాబట్టి సిరీతోనే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు జస్ట్ వాయిస్ కమాండ్ ఇస్తే ఇది ఏదైనా పాటలు ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సిరి ప్లే తోబా తోబా సాంగ్. మ్యూజిక్ సిస్టమ్ ఎట్లుందన్న బేస్ గాని ఇప్పుడు ఈ వేరియంట్ వచ్చేసి మనకి 4 స్పీకర్స్ ఇంకా 2 ట్విటర్లు ఉన్నాయి కాబట్టి బేస్ మాత్రం మంచిది. నేను మాక్సిమం 10 కంటే ఎక్కువ పోను. ఇంట్లో లాస్ట్ హై వాల్యూమ్ వచ్చేసి 30 వరకు ఉంది. ఇప్పుడు సౌండ్ చూసుకోవచ్చు. ఇప్పుడు అందరికి ఏంటంటే కార్లో కూర్చుంటారు మంచిగా చేసుకోవాలా, మంచిగా లాంగ్ పోవాలంటే కంఫర్ట్ ఉండాలా. ఏసీ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు అయితే ఏసీ ఫిల్టర్ చేంజ్ అయిపోయలే, ఎందుకంటే 20,000 కిలోమీటర్స్కి ఏసీ ఫిల్టర్లు చేంజ్ చేస్తారంట. ఇప్పుడు నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఏసీలో కూడా ఇది డ్యూల్ జోన్ ఏసీ ఉంది ఇలా. ఇప్పుడు నాకు డ్రైవర్ సైడ్ నాకు 18 కావాలి అంటే 18 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వద్దు ఇక్కడ ఎక్కువ తక్కువ కావాలన్నా గిట్టే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నీ సైడ్ కో ప్యాసింజర్ సైడ్ డ్యూల్ జోన్ ఏసీ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఇచ్చిండు ఫీచర్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓల్డ్ ఉంది అన్న, నాకు అంత ఏసీ వద్దు అంటే ఇప్పుడు నాకు కావాలి ఏసీ, నువ్వు పెంచుకోవచ్చు, నేను తక్కువ చేసుకోవచ్చు. అట్లా అదొక ఫీచర్. కూలింగ్ మాత్రం ఈజీ ఒక 2-3 minutes లో చిల్డ్ అయిపోతుంది. బండి అయితే అందరు తీసుకుంటారు అన్న పర్ఫార్మెన్స్. ఇప్పుడు అమ్మేటప్పుడు షోరూమ్ లేదు మంచి అన్ని చూపించేస్తారు. ఆఫ్టర్ సర్వీస్ ఎట్లున్నా అదే ఇప్పుడు మహీంద్రాల టాటాలో ఏంటంటే అందరు ఏమంటారు అంటే సర్వీస్ మంచిగా ఆఫ్టర్ సేల్ సర్వీస్ మంచిగా ఉండదు. నాకు మాత్రం ఇప్పుడు అట్లా ఏమనిపించలేదు. ఇప్పటి వరకు నేను ఇప్పుడు ఎన్ని సర్వీసింగ్ అనేది రన్ అయినాయి. ఒకటి 5,000 కిలోమీటర్స్కి అయింది, ఇంకో ఒక 2,000 కిలోమీటర్స్కి అయింది, ఒక 10,000 కిలోమీటర్కి అయింది. ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి నాకైతే 0 రూపీస్ అయింది. ఫ్రీ సర్వీసింగ్ ఉంది. ఆబ్వియస్లీ 3 సర్వీసింగ్స్ ఫ్రీ ఉన్నాయి. 2,000, 10,000, 20,000 ఇంకా 30,000 వరకు ఫ్రీ ఉంది. సో 10,000 వచ్చేసి నాకు కాస్ట్ మాత్రము అలా నీకు ఏంది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ కదా అని ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిండు. దానికి నాకు చార్జెస్ ఎంత అయింది, ఒక 4,000 రూపీస్ అయింది అంతే. ఇప్పుడు 3 years 1 lakh kilometers. అంటే మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చా వారంటీ? ఇప్పుడు మనకు కావాలంటే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఆ వారంటీ దేనికి క్లెయిమ్ అవుతుంది? ఇప్పుడు ఇన్ కేస్ నీ బండికి ఏమైనా వేసినా కూడా
అది ఏంది పార్ట్స్ కి వారంటీ అయితే అది ఇన్సూరెన్స్ అలాగే ఇది ఎక్స్టెండెడ్ వారంటీ అలాగా. హైదరాబాద్ లో సర్వీస్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను ఇక్కడ ఆరంభంలో ఉన్నాను ఏది నియాన్ దాంట్లో పోతా, నియాన్ మహీంద్రాలో పోయి చేయించుకుంటా. బండి ఆడనే ఉన్నా కాబట్టి సర్వీసింగ్ కూడా ఆడనే ఉంది, సర్వీస్ సెంటర్ అక్కడనే పోయి చేయించుకుంటాను. ఏమన్నా ఐడియా ఉందా 5 years తర్వాత రీసేల్ వాల్యూ ఏమన్నా? ఇప్పుడైతే నాకు తెలియదు రీసేల్ వాల్యూ ఏమంటావు, ఎందుకంటే జిఎస్టీ తర్వాత అన్ని బండ్లు ప్రైజెస్ తక్కువ అయిపోయినాయి. ఇదే అవే నేను జిఎస్టీ కంటే ముందు కొన్నా. ఇప్పుడు నాకు మాత్రం ఈ బండి ఎంత పడ్డది ఆన్ రోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ 13 lakhs పడ్డది. అందులో నేను తీసుకున్నప్పుడు కూడా ఎంత 14.5 ఉండే, కానీ మనం అందులో పోయి ఆయనకి సేల్స్ ఓన్కి మొత్తం అడిగినాం, కన్సెషన్ మాక్సిమం మందికి ఏం తెలియదు అంటే అరే బండి ఈ ప్రైస్ దొరుకుతుంది, ఈ ప్రైస్ లోనే ఇస్తారు, దానికంటే తక్కువ రాదు అనుకుంటారు. ఇప్పుడు నా ఇన్సూరెన్స్ వచ్చేసి ఈ బండిది 67,000 ఉండే షోరూమ్ ఇన్సూరెన్స్. సో నేనేం చేసిన, నాకు ఆకో జనరల్ ఫోన్ చేసిన, సేమ్ ఇన్సూరెన్స్ వాడు ఏమేమైతే ఇస్తుండో అన్ని యాడ్ ఆన్స్ అన్ని కలిపితే 30,000 ఇస్తా అన్నాడు. ఎవడు? ఆకో జనరల్ వాడు. షోరూమ్ అని చెప్పిన నాకు ఇన్సూరెన్స్ మీ దగ్గరికి వెళ్ళొద్దు, నాకు బయటకు వెళ్ళి కావాలంటే సరే సార్ మీరు ఇష్టం అన్నాడు. డెలివరీ కంటే 2 days ముందు రిక్వెస్ట్ చేసిండు, సార్ ఇన్సూరెన్స్ మా దగ్గరనే తీసుకోండి అది అని. సో ఫైనలీ వాడు కూడా సేమ్ ప్యాకేజ్ 30,000కి ఇచ్చిండు. అదే 67,000 నుంచి 30,000కి నాకు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇది నా కార్ అని కాదు, ఏ కార్లన్నా ఏ షోరూమ్ అన్నా మీరు ఓర్రి, ఏ బ్రాండ్ అన్నా ఓర్రి, ప్రతి ఒక్క బ్రాండ్ లో మీకు ఇన్సూరెన్స్ తక్కువ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మీరు గట్టిగా అడగాలి, నాకు ఇన్సూరెన్స్ వద్దు మీ దగ్గరికి వెళ్ళి. ఇన్సూరెన్స్ అనేది కస్టమర్ చాయిస్ ఉంటుంది, కంపెనీ నుంచి ఉండదు. ఎందుకంటే షోరూమ్ వాళ్ళకి పెద్ద మార్జిన్ ఏదైతే అంటే అదే. మళ్ళీ మనం ఇంకొకటి బార్గెన్ కూడా చేయొచ్చు అన్న, అంటే ఒక ఏమంటారు దాని డీలర్స్ లలో ఇప్పుడు నాకు ఇలా ఇంత ఇస్తుండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ మహీంద్రా ఉంది, వాడు నాకు ఇన్సూరెన్స్ తక్కువ చేసిండు. ఇంకోటి వచ్చేసి యాసరీస్ ఎక్స్ట్రా 10,000 ఆఫ్ ఇచ్చిండు నాకు. యాసరీస్ ప్రైస్ అంటే యాడ్-ఆన్స్, అంటే కార్ తీసుకుంటే 10,000 వర్త్ యాసరీస్ నేర్పించుకున్నా మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పిండు. ఇట్లా మీరు కంపేర్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రాకి పోతే ప్రతి ఒక్క కార్కి ఆన్ అన్ యావరేజ్గా 2 to 3 డీలర్స్ ఉంటారు మన దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మహీంద్రాలో వచ్చేసి నియాన్ ఉంది, వివిసి ఉంది, ఆటోమేటివ్ ఉంది. అదే నీకు ఎంజీలో వేసుకుంటే రామ్ గ్రూప్స్ ఉంది, ఇంకేముంది వైబ్రెంట్ ఉంది. అట్లాంటి ఈ డీలర్స్ వేరే ఉంటారు. షోరూమ్ సేమ్ ఉండొచ్చు కానీ డీలర్స్ వేరే ఉంటారు. ఈ డీలర్స్ల దగ్గర పోయి అడుగురు, మీరు ఎక్కడ ప్రైస్ తక్కువ ఉందో అక్కడనే పోయి బుక్ చేయండి బండి మీరు. అన్న అందరూ కార్ కొంటారు. ఇప్పుడు నార్మల్ గా నువ్వు మిడ్ వేరియంట్ తీసుకున్నావు AX5 ఇప్పుడు మనమైతే బండి ఫీచర్స్ మాత్రం AX5 వేరియంట్ ఇదైతే బేసికలీ. ఇప్పుడు నీకు ఇలా ఫీచర్స్ చూసుకుంటే ఇలా 10.3 అనుకోండి టచ్ స్క్రీన్ వచ్చేసింది మనకి. ఇలా ఇన్బిల్డ్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంది. మళ్ళీ వచ్చేసి మనకి ఇలా స్టీరింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇలా నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్స్ మోడ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నువ్వు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అది వచ్చేసి బై డిఫాల్ట్ ఉంటుంది నీకు, దాన్ని ఏం ఆన్ ఆఫ్ ఏం చేయలేవు. ఇంకోటి వచ్చేసి వెనకాల వచ్చేసి నీకు రేర్ డిఫాగర్ ఉంది, రేర్ వైపర్ ఉంది, ముంగట రెయిన్ సెన్సింగ్ వైపర్ ఉంది. అంటే బేసికలీ వర్షం ఎప్పుడైనా పడదనుకో ఆ చెప్తున్నది బై డిఫాల్ట్ అంత స్పీడ్ తీసుకుంటుంది రెయిన్ సెన్సింగ్ వైపర్స్. డ్యూయల్ జోన్ ఏసీ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా నేను నావిగేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా నేను డిస్ప్లే లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు చూసుకున్నట్టయితే ఇక ఇలా ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు. మోస్ట్ ప్రాబ్లీ అన్ని బండ్లలో వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్, జస్ట్ ఫోన్ పెడితే నాకు ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ రెస్పాన్స్ మాత్రం అంటే ఒక హాఫ్ అన్ అవర్ కి ఒక 15% ఛార్జ్ అవుతుంది అనుకో. అంటే ఆల్మోస్ట్ ఎమర్జెన్సీలో ఫోన్ డెడ్ కాకుండా అట్లీస్ట్ ఆన్ ఉంటుంది మనకి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ తోని. ఆమ్రెస్ట్ ఇచ్చిండు మనకి. వెనకాల ఇక బ్యాక్ డ్రైవ్ ఆల్రెడీ మాన్యువల్ ఇది. అంటే ఇప్పుడు డే నైట్ మనం చేంజ్ చేసుకోవాలంటే సన్ రూఫ్ ఇచ్చిండు. ఇలా చిన్న సన్ రూఫ్ ఇచ్చిండు. ఇది మాత్రం మీకు మాన్యువల్ ఇట్లా ఓపెన్ చేయాలి. దాని తర్వాత 1 touch జస్ట్ 1 touch చేస్తే హాఫ్ ఓపెన్ అవుతుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇక మొత్తం ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత సేమ్ 1 touch చేస్తే మొత్తం బై డిఫాల్ట్ వచ్చేస్తుంది చిన్న సన్ రూఫ్. మాన్యువల్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది నీకు ఇది IRVM లో సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నీకు ఎట్లా కావాలో ఇప్పుడు ఓపెన్ కానీ క్లోజ్ కానీ చూసుకోవచ్చు. IRVM సెట్టింగ్ చేసుకోవచ్చు.
ఇగో నీకు ఇప్పుడు నేను చూపిస్తా రివర్స్ పార్కింగ్ ఎట్లుందో. ఇప్పుడు నేను స్టీరింగ్ తిప్పుతున్నా కదా, ఆ హిసాబ్తో నీకు ఆ బ్లూ లైన్స్ పోతున్నాయి. అక్యురేట్ ఉంటుంది తెలుసా రివర్స్ పార్కింగ్. ఇప్పుడు నా ఇగో ఈ బ్లూ లైన్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ముంగట వచ్చేసినాయి. ఇప్పుడు జస్ట్ నేను వెనకాల తీసుకుంటే స్ట్రేట్ పోతుంది చూడు. అంటే 100% బ్లైండ్లీ దీనిపైన ట్రస్ట్ చేయొచ్చు రివర్స్ పార్కింగ్ పైన. కెమెరా విజిబిలిటీ కూడా చూసుకోవచ్చు నీకు ఎంత క్లియర్ ఉందో. క్లియర్ ఉంది మంచిగా కదా. ఇప్పుడైతే హిల్ పైన పోతున్నాం అన్న. ఇగో చూడు హిల్ పైన చూడు. నేను ఈ హిల్ అయితే నాకు లైట్. నేను ఇక్కడ శ్రీశైలము, మళ్ళీ వచ్చేసి ఇంకో జ్యోతిర్లింగం ఏది భీమాశంకర్ హిల్స్, మళ్ళీ మొన్ననే రీసెంట్లీ మన ఆంధ్రాలో వనజంగి హిల్స్ కొట్టిన. ఫస్ట్ గేర్ పైన ఈజీగా వెళ్ళిపోతుంది బండి, ఎంత జట్కలు లేకుండా. 17,000 కిలోమీటర్స్ నేను ఈ 1.5 yearలో ఈ కార్ తీసుకొని ఎక్కడెక్కడ పోయినది సార్. షిర్డీ, ముంబై, లోనావ్లా, ప్రయాగ్రాజ్, మళ్ళీ వచ్చేసి భద్రాచలం, మళ్ళీ వరంగల్, మళ్ళా కుంభమేళ లాస్ట్ ఇయర్ ప్రయాగ్రాజ్కి పోయినా. ఇప్పుడు AX5 అని అనేది ఇప్పుడు ఏమంటారు, ఏ మోడల్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ? ఇప్పుడు AX5 తర్వాత నీకు AX7 ఎల్ వస్తుంది. ఎల్ అంటే లగ్జరీ. బేసికలీ అందులో డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే నీకు సేమ్ ఫీచర్స్ ఉంటాయి. యాడ్ ఆన్స్ ఏమవుతాయి అంటే 360 కెమెరా యాడ్ ఆన్ అవుతుంది. మళ్ళీ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఏడాస్ యాడ్ అవుతుంది. నీకు అలా ఏడాస్ లెవెల్ 2 ఉంది. మళ్ళీ వచ్చేసి ఇది ఆటో ఉంది కదా, ఇది మాన్యువల్ ఉంది కదా, ఆటోమేటిక్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇది కూల్ గ్లోవ్ బాక్స్ ఒకటి వస్తుంది. సో ఈ 4 ఫీచర్లు వస్తాయి మనకి AX5 ఎల్. అంటే మళ్ళీ దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ నీకు ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 lakhs డిఫరెన్స్ ఉంటుంది. అంటే వర్తా తీసుకోను. అంటే ఇప్పుడు ఎవరికైనా ఏడాస్ కావాలి, 360 కావాలంటే వర్తే. అంటే ఇప్పుడు ఎడాస్ అంటే మన ఇండియాలో పనిచేయదు కానీ 360 పని చేస్తుంది. ఎందుకు పని చేయదు? ఇప్పుడు మన సిటీ డ్రైవింగ్ లో పని చేయదు, కానీ ఇప్పుడు నీకు లాంగ్ హైవేస్లలో పోతే మాత్రం మీకు అది ఆబ్వియస్ లో పని చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు నీకు 360 ఇప్పుడు 1.5 ఉన్నా కూడా నేను దానికి వర్త్ ఎందుకు అంటా అంటే, ఇప్పుడు అందులో నీకు 360 ఎందుకు వర్త్ అంటే, ఇప్పుడు బయట వేయించుకోవాలన్నా గిట్ట మనకి 35,000 అవుతుంది 360 వేయాలంటే. ఇప్పుడు ఆ రీజన్తో AX5 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వర్తే యాక్చువల్ అది. దాని తర్వాత వచ్చేసి నీకు టాప్ లగ్జరీ మోడల్ AX7 ఎల్ వస్తుంది. AX7 ఎల్లో సేమ్ వస్తాయి. ఆ ఐడమ్ సైడ్ అయితే ఏంటంటే పానోరామిక్ సన్ రూఫ్, ఇది R16 అలా వీల్స్, అది R17 వస్తుంది నీకు అలా. మళ్ళీ ప్రైస్ డిఫరెన్స్ ఎంత అన్న దాన్ని? ప్రైస్ ఆల్మోస్ట్ ఉంటుంది ఒక 2.5 ఉంటుంది, 2.5 to 3 మధ్యలో ఉంటుంది. సో గైస్ ఫైనలీ నా బండి XUV3X రివ్యూ కంప్లీట్ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వ్లాగ్స్కి.